ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా, సాతాను ఓ గొప్ప మోసగాడు. వాడు మనల్ని ఎప్పుడు మోసగించాలని చూస్తాడు. వాడి మోసం ఎంత భయంకరమైంది అంటే, వాడు మనకు తెలియకుండా మన ద్వారా మనల్ని మనమే నాశనం చేసుకునేలా చేస్తాడు. అవును, మీరు ఏదైనా పాపానికి పట్టుబడ్డారా? వద్దు వద్దు అనుకుంటేనే పదే పదే ఓ పాపం చేస్తున్నారా? ఇది ఒక్కసారి అనుకుంటున్నారా? ఇదే లాస్ట్ టైం అనుకుంటున్నారా? ఇదిగో ప్రభు క్షమిస్తూనే ఉంటాడు కదా, ఆయన మరలా క్షమిస్తాడు అని చెప్పి మరలా 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 మీకున్న కృపను వ్యర్థం చేసుకుంటున్నారా? అయితే జ్ఞాపకం చేసుకోండి, మీరు చేస్తున్న ఈ పని మిమ్మల్ని ఒకరోజు నాశనం చేయబోతుంది. నిజానికి అది మీలో ఉన్న శక్తిని అంతనే తీసేస్తుంది. అవును, పాపం చాలా భయంకరమైనది. అది వ్యసనం. ఆ వ్యసనం మనల్ని నాశనం చేస్తే తప్ప మనల్ని కట్టదు. ఇది ఈ మాటలు మీకు బాగా అర్థంగా ఉంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఇదిగో ఆర్కిటిక్ ప్రాంతంలో చాలా మంచు ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలు బతకడం చాలా కష్టం. అయినా సరే వాళ్ళు ఏదోలో బతుకుతూ ఉంటారు. వాళ్ళు వేట ఆడుతూ ఉన్నప్పుడు వాళ్ళకున్న అత్యంత గొప్ప శత్రువు ఏంటంటే అక్కడున్న తోడేలు. వాళ్ళు ఎంతో కష్టపడి వేటాడి ఒక చోటన వాళ్ళకి సంబంధించిన ఆ మాంసాన్ని అంతటిని దాచిపెడితే ఈ తోడేళ్ళు వచ్చి ఆ మాంసం వాసన బసికెట్టి ఏదోలా వాటిని తినేస్తూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళు ఎంతో కష్టపడినా సరే ఆ కష్టం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. సో వీళ్ళకి వదిలించుకోవాల్సిన ఒకే ఒక్క శత్రువు తోడేలు. అందుని బట్టి ఈ వేటగాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఈ తోడేళ్ళు ఆ పక్కన ఎక్కడైనా ఉంటాయి వాటిని పట్టుకోవాలని చెప్పి ఓ మంచి పని చేస్తారు. వాళ్ళు ఒక కత్తిని తీసుకుని ఆ కత్తి మీద రక్తం పోసి దాన్ని నిలువుగా ఆ మంచులో గుచ్చిపెడతారు. ఇది ఎప్పుడైతే రక్తం వాసన వచ్చిందో ఆ తోడేళ్ళన్నీ ఆ కత్తి చుట్టూ చేరుతాయి. వాటికి తెలియదు ఆ కత్తి పొదనైందని చెప్పి. అవి ఏం చేస్తాయంటే, ఇక్కడ రక్తం ఉంది కదా, దీన్ని నాకుదామని చెప్పి ఆ రక్తాన్ని నాకడం మొదలు పెడతాయి. మొదట అక్కడ ఉన్నది వేరే రక్తం, కానీ అలా నాకడం మొదలు పెట్టాక ఆ కత్తి పొదనైన అంచులు వాటి నాలుకని కచ్చడం మొదలు పెడతాయి. అయితే ఆ తోడేళ్ళకి ఆ విషయం తెలియదు. ఆ మంచు టైంలో ఆ చల్లదనానికి వాటికి ఆ స్పర్శ తెలియక అవి నాకుతూ ఉంటే మొదట అక్కడ ఉన్నది ఆ వేరే జంతువు రక్తం, కానీ తర్వాత వాటి నాలుకల్లోంచే రక్తం కింద పడుతూ ఉంటుంది. అయితే అది ఏమీ గుర్తించకుండా అవి ఇంకా వాటిని తాగుతూ 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 చివరికి వాటి రక్తాన్ని అవే తాగేసి ఆ రక్తాన్ని అంతా కోల్పోయి చనిపోయి ఉంటాయి. ఇదిగో వాటిని నాశనం చేసింది ఏమో కాదు, అవే. దానికోసం వాళ్ళు గన్నలు బుల్లెట్లు ఏమి ఉపయోగించరు, ఒక కత్తి, ఆ తర్వాత వాటిని అవే నాశనం చేసుకునేలా కొద్దిగా రక్తం. సాతాను కూడా అంతే, మనకి పాపం అనే ఎరవేస్తాయి. మొదట అది మనకి ఏదో మంచి చేస్తుంది అనిపిస్తే, ఆనందం ఇస్తుంది అనిపిస్తే, కానీ తర్వాత ఏ విధంగా అయితే ఆ తోడేలు తన నాలుకని తానే కోసి ఆ రక్తాన్ని అంతా కోల్పోయి చనిపోద్దు, అలాగే మనం కూడా చనిపోతాం. పాపంలో చనిపోతాం, పాపానికి బానిసలుగా అయిపోతాం. అందుని బట్టి ఈ రోజున కలదరవండి, దేవుని కృపను వేరుకొని. ఇదిగో మొదటి యోహాను 1:9 ప్రభు చెప్తున్నాడు, మనం మన పాపాలను ఆయన ఎదుట ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడుగా బట్టి మన ప్రతి పాపం నుంచి మనం విడుదల చేస్తాడు. మరి ఎందుకని మీరు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడకూడదు, దేవుని నన్ను విడిపించని అడగకూడదు? నమ్మండి, ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎవరిని విడిచిపెట్టు. మరి ఎందుకని మీరు ఆయన దగ్గరికి రాకూడదు? ఆలోచించండి. ఈరోజు వచ్చి మీ ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకుని రక్షణ పొందండి. మరలా దేవునిలో మిమ్మల్ని మీరు కట్టుకోండి. దేవుడు మీ కృప చూపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.